హాయ్ హలో అండి. డబ్బు కోసం మనం పనిచేయాలా, డబ్బు మన కోసం పనిచేయాలా అనే దాని మీద. డబ్బు కోసం మనం పనిచేస్తే ఏమవుతుంది, మనకు జీతం కానీ వ్యాపారంలో వచ్చే డబ్బులు కానీ మన అవసరాలకు పోగా, మనం ఖర్చు పెట్టగా పోగా మిగిలిన దాన్ని మనం పొదుపు చేసి ఇన్వెస్ట్మెంట్ రూపంలో మార్చినప్పుడు ఆ డబ్బు మనకి మన కోసం పనిచేయడం మొదలవుతుంది. ఒకసారి ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతూ వెళ్ళినప్పుడు దాని మీద రిటర్న్స్ వచ్చినప్పుడు ఆ డబ్బులే దానికి అదే మల్టిప్లై అవుతూ వెళ్ళి మన కోసం పనిచేయడం మొదలు పెడతాయి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి డబ్బు కోసం పనిచేసే అవసరం తగ్గిపోతుంది. ఒకవేళ పనిచేసిన ఒక లెవెల్ తర్వాత వాళ్ళకి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ అవ్వగలుగుతారు. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అటైన్ అవ్వగలిగినప్పుడు మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు, మనకు అవసరమైన విధంగా ఖర్చు చేసుకోవచ్చు. డబ్బు అవసరాలు తీర్చడమే కాదు, డబ్బు మదుపు కూడా చేయాలి. గుర్తుంచుకోండి, ప్రతి పైసా మీరు ఎర్న్ చేసే దాంట్లో నుంచి కొంత భాగం సేవింగ్స్లోకి వెళ్ళాలి, సేవింగ్స్ నుంచి చాలా భాగం ఇన్వెస్ట్మెంట్స్లోకి వెళ్ళాలి. ఈ మంత్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు చిన్న వయసు నుంచి డబ్బును సంపాదించడం, డబ్బుని ఇన్వెస్ట్ చేయడం నేర్చుకుంటారో, అలానే మనం నార్మల్గా తల్లిదండ్రులను చూసి మన తోబుట్టువులు చూసి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా వెళ్తున్నారు ముందుకనే దాన్ని బట్టి మనం కూడా ఒక డైరెక్షన్ ఏర్పరచుకుంటాము. ఇది ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం, వాళ్ళ పిల్లలకి నేర్పించాల్సిన విషయం. ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇన్వెస్ట్మెంట్ జర్నీ చిన్న వయసు నుంచి నేర్పించండి. చదువుతో పాటు ఇది కూడా చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.